ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా అందరూ అనుభవం చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. ఈ సృష్టి నాటక రంగస్థలం మరియు ఈ అనంతమైన విశ్వం ఏ విధంగా తయారైంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది అనుభవపూర్వకంగా చెప్పవలసినటువంటి సబ్జెక్టు. ఎందుకంటే బాబా ఎందుకు వచ్చారంటే ఆత్మనే తనతో లింక్ పెట్టుకుని తను స్థాపించే స్వర్గంలోకి పంపించడానికే బాబా వచ్చారు. మిగిలిన విషయాలు చెప్పరు బాబా, అవసరం లేదు కూడా ఆత్మకి. కాబట్టి అందరూ ఈ డ్రామా ఫిక్స్డ్ డ్రామా లేకపోతే ప్రతి కల్పకల్పము మనం చేంజ్ చేసుకోవచ్చా, మన స్వస్థితిని చేంజ్ చేసుకుని ఇంకా ముందుకెళ్ళిపోవచ్చా? కాబట్టి డ్రామా యొక్క రహస్యం బాబా పిల్లలకి ఎవరికి తెలియలేదనేది చెప్పక తప్పదు. ఈరోజు తెలుసుకుందాం. సృష్టి ఆదిలో ఎలా ఉండేది, ఎవరుండేవారు, ఈ విషయాలు మనం బాగా అనుభవం చేసుకోవాలి. నేను జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో ఇటువంటి విషయాలపై ధ్యాస పెట్టుకుని యోగం చేసుకున్నప్పుడు బాబా ఒక 3 నెలల తర్వాత నాకు ఈ విషయం తెలియజేశారు. రోజు చక్కగా ఆత్మిక తండ్రి ఎలా వచ్చారు, మనం ఎవరం, ఈ సృష్టి ఏంటి,
ఇందులో ఇన్ని రకాల జీవరాశులు ఎలా వచ్చినాయి? భగవంతుడు ఆ జీవరాశుల్ని ఆ విధంగా సృష్టిస్తాడా? భగవంతుడు అందరినీ ఒకేలాగా సృష్టించాలి కదా. ఇలా ప్రశ్నలో యోగం చేసుకుంటే బాబా చాలా సత్యమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఏమిటంటే, భగవంతుడు అయిన శివపరమాత్ముడు కూడా లేనప్పుడు ఈ అనంతమైన విశ్వం ఏ విధంగా ఉంది? బాబా లేరు, మనం లేవు, అంటే మన ఆత్మలు లేవు, మన శరీరాలు లేవు, జీవరాశులు లేవు, పంచతత్వాలు కూడా లేవు. ఏముంది మరప్పుడు? కఠినమైన చీకటిలో ఇదంతా శూన్య ప్రదేశం. పైకి ఎంత లెక్క వెళ్ళిపోయినా దానికి అంతు లేదు. మన భూమి మీద నుండి పైకి ఎంత లెక్క ఆత్మ వెళ్ళినా దానికి ఎండింగ్ లేదు, కిందకు లేదు, పక్కలకు లేదు. ఇది ఒక శూన్య ప్రదేశం. ఏ విధంగా అయితే మీరు ఒక గృహం కట్టుకునేటప్పుడు మీరు కట్టుకున్న గృహం కొన్నా, మీరు కట్టుకునే ముందు అది ఒక ఖాళీ స్థలమే కదా, ఖాళీ స్థలం కదా. ఆ ఖాళీ స్థలంలో మీకు అనుగుణంగా నిర్మాణం చేసుకున్నారు. కొంతమంది కట్టిన గృహాన్ని కొంటారు, కొంతమంది స్థలాలు కొని నిర్మాణం చేసుకుంటారు. కట్టిన గృహం కొన్న ఆ అమ్మిన ఆయన ఖాళీ స్థలంలోనే కదా కట్టారు. అదేవిధంగా ఇది కఠినమైన చీకటిల్లో కలిగి పంచతత్వాలు లేవు, సూర్యచంద్ర నక్షత్ర మండలాలు లేవు, మనమే లేవు, బాబా కూడా లేరు. అప్పుడు అటువంటి అనాది చీకటమయమైన ఈ విశ్వంలో శివపరమాత్ముడు అతి సూక్ష్మ జ్యోతి స్వరూపంలో ఆయన స్వయంభుగా వెలిశారు. అంటే ఎవరొచ్చారు? మొట్టమొదట జ్యోతి స్వరూపుడు ఆ శివబాబా ఆ శూన్య ప్రదేశంలో కఠినమైనటువంటి చీకటిగా ఉండేటువంటి ఈ విశ్వంలో ఆయన జన్మ తీసుకున్నారు. మీరు ఖాళీ స్థలంలో ముందుగా ఏం చేశారు? ఈశాన్య మూల చిన్న గొయ్యి తీసి శంకుస్థాపన కార్యక్రమం మొదలుపెట్టారు. అలాగే పరమాత్ముడు
ఆయనకి తల్లి లేరు, తండ్రి లేరు. ఏ ఆధారం లేకుండా ఎలాగైతే మనకి సాక్షాత్కారం జరిగితే ఎలా అద్భుతం అనుకుంటామో, అలాగే ఆ రోజు, ఆ సృష్టి ఆది రోజు, ఆ అనాది తండ్రి స్వయంగా ఆయనే వెలిశారు. అర్థమైందా? వెలిసినప్పుడు అప్పటికి కఠినమైన చీకట్లోనే ఉంటుంది విశ్వం. మీరు రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు చూడండి, చీకటిగానే ఉంది కదా. అప్పుడు బాబా ఆయనకు ఆయన వెలిసినప్పుడు, అంటే జన్మ తీసుకున్నప్పుడు, అది ఆయన ఎలా వచ్చారనేది హైలీ మిరాకిల్. అది అద్భుతం. అది తల్లి లేరు ఆయనకి, ఒకవేళ తల్లి ఉన్నారు. తండ్రి లేరు ఆయనకి, ఒకవేళ తండ్రి ఉన్నారు. మళ్ళీ వాళ్ళిద్దరు ఎలా వచ్చారు? ప్రశ్న అలాగా ఫార్వర్డ్ అయిపోద్ది. ఇది చాలా రీసెర్చ్, ఆధ్యాత్మిక రీసెర్చ్కి సంబంధించినటువంటి టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్. నేను 3 నెలల్లో దీని గురించే ఉదయం 8:30 నుంచి 11:30 వరకు చక్కగా అలా ఆలోచించుకుంటూ యోగం చేసినప్పుడు నాకు 3 months తర్వాత నాకు ఇవన్నీ చెప్పారు బాబా. ఇది మురళిలో సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారు అంటే, డ్రామా ఎలా ఫిక్స్ అయిందని అడుగుతున్నారు. దాని గురించి చెప్పాల్సి వస్తుంది. బాబా జన్మ తీసుకున్న తర్వాత, ఆయన ప్రత్యక్షమైన తర్వాత, ఆయన స్వయంభూ అయిన తర్వాత ఆయనకు ఒక సంకల్పం వచ్చింది అని బాబా చెప్పారు నాకు. ఏంటి సంకల్పం? నేను ఎలాగైతే జ్యోతి స్వరూపాన్నో, నాలో ఎంతైతే ఒక దివ్యశక్తి ఉందో, అలాగా ఆత్మలు జన్మ తీసుకోవాలని సంకల్పం చేశారు బాబా. వెంటనే కోటాను కోట్లు ఆత్మలు బాబా సంకల్పం నుంచి, ఆయన శక్తి నుంచి జన్మ తీసుకున్నాయి. చూడండి, కొన్ని చోట్ల ఏమంటారు? ఈ స్వయంభూలింగం అంటారు. ఆ స్వయంభూలింగం ఏమంటారు? భూమిలోంచి వెలిసింది, ఎవరో పెట్టింది కాదు, ఇది తయారు చేసింది కాదంటారు. అదేవిధంగా భగవంతుడు స్వరూపంలోనే ఆత్మలో స్ట్రక్చరల్లీ అలైవ్, అంటే వర్చువల్లీ కూడా అలైవ్, గుణాల్లోని రూపంలో కూడా సేమ్ బాబా ఎలాగైతే జ్యోతి స్వరూపుడో, ఆత్మ కూడా జ్యోతి స్వరూపమే. ఇప్పుడు అనుభవం చేసుకోండి. మీరు ఈ అంతిమ జన్మలో స్త్రీ శరీరం ధరించిన, పురుష శరీరం ధరించిన, కుటుంబ సంబంధంలో బాంధవ్యాన్ని
అనుభవిస్తున్నా, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆత్మరూపంలో అనాదిగా ఆయన సంకల్పం చేత జన్మ తీసుకున్నాయి. అప్పుడు ఈ ఆత్మలకి ఆహారం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఒక పవర్ అన్నమాట, పవర్ భగవంతుడి నుంచి జన్మ తీసుకున్నాయి. టార్చ్ లైట్ వేయగానే టార్చ్ లైట్లో ఉన్నటువంటి బ్యాటరీ నుండి ఒక శక్తి బల్బుకి వెళ్ళి కాంతి కిరణాలు బయటకు వచ్చేస్తాయి. అదేవిధంగా ఈరోజు కుష్ఠవ్యాధి శరీరంలో ఉన్న ఆత్మ, సంపూర్ణ ఆరోగ్యవంతుడి శరీరంలో ఉన్న ఆత్మ, బికారిగా తిరుగుతూ సమాజాన్ని పాడు చేసే శరీరంలో ఉన్న ఆత్మ, ఇలా ప్రతి ఆత్మ బాబా అనాదిగా తన దివ్య సంకల్పం చేత జన్మ తీసుకున్నటువంటిది అనేది మర్చిపోకూడదు మనం. అప్పుడు బాబా ఏం చేశారు, ఈ ఆత్మలకి, నిరాకారి ఆత్మకి ఒక సాకార శరీరం ఉండాలి, ఆ సాకార శరీరానికి మళ్ళీ 5 తత్వాలు ఉండాలి అని ఆయనకి నెక్స్ట్ థాట్ వస్తుంది. లేదు ఒకే థాట్లో ప్యాకేజ్ కూడా అవ్వచ్చు. అప్పుడు ఆయన ఏం చేశారు, ఆత్మ పరంధామంలో ఉండిపోతే అప్పటికి ఆయన ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో, బాబా స్వయంభు అవ్వారో, చూడండి అడవుల్లో ఇది స్వయంలింగం అండి. అడవులో ఎవరు పెట్టారు శివలింగం? ఇది స్వయంభూ అంటాం మనం. అలాగే బాబా ఆ స్వయంభూ కాబట్టి ఆయన సంకల్ప శక్తి చేత పరంధామాన్ని, ఈ పంచతత్వాలు, ఈ గ్రహాలని, నక్షత్రాలని అనేకమైనటువంటి పాలపుంతల్ని, ఇవన్నీ కూడా ఆయన అలా సంకల్పం చేయగానే జన్మ తీసేసుకుని, సూర్యుడు ఎంత దూరంలో భూమికి ఉండాలో, భూమి మీద ఉండాలో, సముద్రం ఉండాలా, పర్వతాలు ఉండాలా, భూమిలో ఖనిజాలు ఉండాలా, అడవి ఎంత ఉండాలి, అడవిలో చెట్లు ఎందుకు ఉండాలి, అసలు ఈ 5 తత్వాలు ఎవరి కోసం కావాలి? ఆత్మ కావాలా, శరీరానికి కావాలా? ఆత్మకి శరీరం కావాలి కదా. ఆత్మకి శరీరం లేకపోతే ఒక పవర్గా ఉండిపోతే తప్ప పాత్ర అభినయించలేదు. పెట్రోల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంది. పెట్రోల్ డబ్బాలో పోసి అగ్గిపుల్ల వేస్తే అది బగ్గు నిలుగుతుంది తప్ప ఇంకో చోటకి మనం తీసుకెళ్ళదు కదా. అదే పెట్రోలు వాహనంలో ఇంధనం కింద ఉపయోగించినప్పుడు అది పెట్రోలు శక్తివంతమైంది, ఒక పవర్ అది. ఈ వాహనము స్థూలమైంది, ఇది దీనికి పవర్ లేదు, దానికి స్థూలం లేదు. సూక్ష్మానికి స్థూలం లేదు, స్థూలానికి సూక్ష్మం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది పరమ సత్యమైనటువంటి విషయాలు.
ఎందుకంటే మీరు ఎప్పుడు ఇలా ఆలోచించి ఉండరు. నేను జ్ఞానం ఆదిలో వచ్చినప్పుడు, బాబా నువ్వు 5,000 సంవత్సరాలు పరంధామలో ఉండిపోతున్నావా తండ్రి, మా అందరికీ 84 జన్మలు ఇచ్చి ఎంత ఆనందాన్ని అద్భుతంగా ఇస్తున్నావు తండ్రి, కానీ నాకు రహస్యం చెప్పాలని నువ్వు అలా ఉండటం నాకు వరకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదని నీ పాత్ర మార్చుకోవు. అలా రీసెర్చ్ చేసినప్పుడు వచ్చినటువంటి విషయాలు ఇవి. రాకెట్ తయారు చేయటంలో రీసెర్చ్ ఎలా అయితే చేస్తున్నారో వాళ్ళు, అలాగా అప్పుడు సూర్యుడు ఎంత దూరంలో ఉండాలి, చంద్రుడు ఎంత దూరంలో ఉండాలి, భూమి మీద ఏముండాలి, అసలు ఈ 5 తత్వాలు ఎందుకు? ఈ ఆత్మకి శరీరాన్ని ఇచ్చినప్పుడు ఈ 5 తత్వాలు నడవటం కోసం కావాలి, ఆత్మకు కాదు. అర్థమైందా? అప్పుడు ఆయన సంకల్ప శక్తి చేత నేను రీసెర్చ్ చేసుకునే సమయంలో ఆయన ఒక గృహలోకి వెళ్ళిపోయి 3 నెలలు తపస్సు చేసుకున్నాడట. ఆయన నాకు ఎలా తెలుసు అంటే, నాకు ఏదైతే చెప్పారో బాబా అతను కూడా అదే చెప్పారు, పేపర్లో వచ్చింది అది. ఎప్పుడు నేను 3 నెలలు పూర్తయిన తర్వాత నాకు అన్ని విషయాలు తెలియజేసిన తర్వాత నేను పక్కనే పేపర్ ఉంటే తీసుకుని ఎందుకు అక్కడికి వెళ్ళి చదవాలనిపించింది. ఎప్పుడు నేను ఖాళీ ఉండదు నాకు హోమియో వైద్యంలో. నేను పేపర్ కూడా వేసుకొని, ఎందుకంటే టైం వేస్ట్ అని. ఆ పక్కనే అక్కడికి వెళ్ళి చూస్తే అందులో ఏమని రాసిందంటే, ఒక మునీశ్వరుడు ఒక గుహలోకి వెళ్ళి సృష్టి ఎలాగొచ్చిందో అని తపస్సు చేసుకుంటే అతను కూడా సెకండ్లో 1,00,000 వంతులో తయారైపోయిందని వచ్చింది. అంటే కన్ను మూసి కన్ను తెరిసి లోపల ఈ గ్రహాలు, సూర్యచంద్ర నక్షత్ర మండలాలు, భూమి మీద ఏముండాలి, చంద్రుడి దగ్గర ఏ వాతావరణం ఉండాలి, సూర్యుడి దగ్గర ఏ వాతావరణం ఉండాలి, మన శరీరాల్లో ఏ విధమైనటువంటి అవయవాలకి నీరు ఎంత కావాలి, విటమిన్స్ ఎన్ని కావాలి, రక్తం ఎన్ని లీటర్లు ఉండాలి, కిడ్నీలు ఏం పని చేయాలి, హార్ట్ ఎలా పంప్ చేయాలి, ఊపిరితిత్తులు ఎన్ని కావాలి, ఇవన్నీ తండ్రి ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలియదు. అప్పుడు బాబా సెకండ్లో 1,00,000 వంతులో ఆ సంకల్ప శక్తి చేత ఈ సృష్టి ఉద్భవించేసింది. బ్రహ్మబాబాకి ఎలాగైతే ఆకాశం నుండి నక్షత్రాలు దిగుతూ భూలోకం ఏరియా వచ్చేటప్పటికి దేవతల కింద మారుతున్నట్టు చూపించారో, అలాగా ఆ ఆత్మలన్నిటిని ఈ సాకార శరీరాలు ఇచ్చి ఈ సాకార సృష్టిలో ఆయనే పంపించారు. ఇది 100 to 100% కరెక్ట్. ఎక్కడ పంపించారు? ఈ భూలోకానికి పంపించారు.
మరి ఈ ఒక్క భూలోకమైతే మనకి నవగ్రహాలని చెప్తారు. మరి ఆకాశంలో నక్షత్రాలు ఏంటి, పాలపుంతలేంటి, బ్లాక్ హోల్స్ ఏంటి? అది ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. కాబట్టి ఈ ఒక్క సౌర కుటుంబం గురించే చెప్పుకుందాం. రేపు సెకండ్ డివిజన్లో ఇంకా డీప్గా వెళ్దాం. కాబట్టి ఈ సౌర కుటుంబంలో తీసుకుందాం మనం. ఆయన స్వయంభూ అయిన ఆయన సంకల్ప శక్తి చేత ఆత్మలో శరీరాలను ధరించి ఈ సాకార సృష్టిలోకి వచ్చి పాత్ర అభినయించాయి. ఏ విధంగా అభినయించినాయి? జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఈ శరీరం పాతదైనప్పుడు మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుని పాత్ర అభినయించాలి కదా. అలాగా ఈ భూమి మీదకి ఆత్మల్ని సాకార శరీరాలు ఇచ్చి సాకార సృష్టి మీద పాత్ర అభినయించడానికి పంపించారు బాబా. అది బ్రహ్మబాబా కూడా అలాగే చూపించారు కదా. 9 లక్షలు రావాలి ఇప్పుడు మనకి, 16,108 రావాలి, సృష్టి తయారవ్వాలి. 1 1 1 9 లక్షల ఆత్మలకి జన్మనివ్వాలంటే, గర్భమహాల్లో తయారవ్వాలంటే 9 లక్షలు స్త్రీలు ఉండాలి కదా. మరి ఈ సంగమయుగంలో 16,108 కూడా అంతే. కాబట్టి మనకు అవసరం లేని రహస్యాలు బాబా చెప్పరు. మనకు కావాల్సింది ఏంటంటే బాబాను స్మృతి చేసుకుంటూ స్వర్గప్రాప్తిని పొందటమే. కాబట్టి ఇక్కడ ఈ సౌర కుటుంబంలోకి పంపించారు బాబా. వ్యాక్ చేశారు, జన్మించారు, మళ్ళీ శరీరం వదిలేశారు. అప్పుడు ఆయన ఏం చేశారు? టీచర్గా వచ్చి ఆ జనన మరణ చక్రాల్లో తిరుగుతున్నటువంటి పాత్రధారులకి జ్ఞానం చెప్పారు. అర్థమైందా? మనకు మధువన్లో వచ్చి ఎలా అయితే జ్ఞానం చెప్తున్నప్పుడు ఆత్మలో తమోగుణి అయిపోయినటువంటి దేవాత్మలో సత్వగుణిలోకి మారిపోయారో, అలాగే ఆయన ఫస్ట్ సంగమయుగం అంటారు దాన్ని. మీరు ఒకటి అడగొచ్చు, ఎన్ని జన్మలు తీసుకున్నారన్నయ్య ఏంటి అని. సత్యత్రేతాయుగంలో జన్మలు ఎలా ఉంటాయి? చాలా శక్తివంతంగా ఉంటాయి. ఎవరికి దుఃఖం ఉండదు. అంటే కర్మ క్షేత్రంలోకి వచ్చారు కానీ కర్మ చేశారు, కానీ అది ఫిక్స్ అవ్వలేదు అక్కడ. అంటే ఎన్ని జన్మలు తీసుకున్నారు?
వీళ్ళే అక్కడక్కడ తిరిగారా, లేకపోతే మళ్ళీ పైనుంచి ఆత్మలు కిందకు వచ్చినాయా? ఇది సబ్జెక్ట్ వేరియేషన్. ఇది కాంట్రవర్సీ సబ్జెక్ట్. అది అంత లోతుకి వెళ్ళకుండా మనం ఎప్పుడైతే వీళ్ళు జనన మరణ చక్రాల్లో తిరిగారో, కళాహీనమైపోయారో, తండ్రిని మర్చిపోయారో, తన్ను తాను మర్చిపోయారో, పాత్ర అభినయించి అలసిపోయారో, ఆ సమయంలో బాబా ఈ సౌర కుటుంబం మీదకి వచ్చి జ్ఞానం చెప్పడం మొదలుపెట్టారు. ఎవరిలో వచ్చారు అప్పుడు? ఎలా జరిగింది? ఎలా చెప్పారు ఆయన అనేది అది కూడా సబ్జెక్టు వేరియేషన్. ఎప్పుడైతే ఈ జ్ఞానం చెప్పారో, ఆ జ్ఞానాన్ని ఆచరించినప్పుడు వాళ్ళ మన్మతం వల్ల ఆచరించారా? సాంగత్య దోషం వల్ల ఆచరించారా? ఆ సంఘంలో ఉన్నటువంటి పరులు చెప్పిన మతం ద్వారా ఆచరించారా? మన్మతం, పరమతం, సాంగత్య దోషం, వాయుమండలం, ఇలా దీని ఆధారంగా వాళ్ళు బాబాని ఏ విధంగా అయితే శ్రీమతాన్ని అనుసరించారో దాన్ని బట్టి ఫిక్స్ అయిపోయింది రామ. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఫస్ట్ ఆయన స్వయంభు. ఆయనకు ముందు విశ్వం ఏంటి? చీకటి ప్రదేశము, శూన్య ప్రదేశం. మీరు ఇల్లు కట్టుకునే ముందు ఒక ప్రదేశం అది, అక్కడ కరెంట్ ఉండదు, బోర్ ఉండదు. అలాగే ఈ విశ్వం శూన్యం, కఠినమైన చీకట్లో ఉంది. అప్పుడు ఆయన స్వయంభు. అందుకే ఈ అనంతమైన విశ్వం ఎవరిదో తెలుసా? ఎవరిది? నీ ఆత్మకి తండ్రి శివపరమాత్ముడిది. శివపరమాత్ముడు ఎంత ఆస్తి కలిగినవాడో తెలుసా? నువ్వు లెక్కెట్టగలవా? అసలు ఈ భూమిని కొలవగలవా? సముద్రాన్ని ఎదగలవా? ఆకాశంలో ఎగరగలవా? అంత ఆస్తిపరుడైన తను ఏది ఉంచుకోకుండా బిడ్డలకే అర్పణ చేశాడు సంకల్ప శక్తి చేత. అప్పుడు ఎప్పుడైతే మీ స్కూల్లో బిడ్డను వేసారు, పరీక్ష పెట్టేటప్పుడు నిర్ణయం అయిపోతుంది కదా. అలాగే ఈ సౌర కుటుంబంపై జ్ఞానం చెప్పి, నేను నీ తండ్రిని, మిమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించాను నేను, మీరు డీగ్రేడ్ అయిపోయారు, అది సహజం, అది జనన మరణ చక్రాల్లో తిరుగుతున్నప్పుడు ఆత్మ డౌన్ అయిపోవటం కామన్. అది మీరు ఒక వాహనం కొన్నారు, కొన్నప్పుడు ఎంతో కరెక్ట్గా ఉంది, వాడి కొలిది అరిగిపోద్ది. అది తయారు చేసినట్టు తప్పు కాదు కదా.
అలాగే అప్పుడు బాబా జ్ఞానం ఇప్పుడు ఎలాగైతే మనకేం చెప్తున్నాడు జ్ఞానం, ఇది పాపము, ఇది పుణ్యము అని చెప్తున్నాడు బాబా. మరి ఎంతమంది మనం పాప పుణ్యాలని రోజు చదువుకుంటూ నడుస్తున్నాం చెప్పండి. ఈరోజు లాక్డౌను పెట్టారు, బాబాయే చేశారు. అది బాబా ఏమంటున్నాడు, నీ ఇంటిని శివాలయం చేసుకో, మనసును మందిరం చేసుకో, నీ బుద్ధి కుశలతతో వాణిలు చదువుకో, నేను అర్థం చేస్తాను, నీ పిల్లల్ని ఇచ్చాను, నీకు భార్యని ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, వ్యాపారం ఇచ్చాను, వ్యవహారం అంతా చక్కబెడుతున్నాను, అందులోనే ఉండి రాక వచ్చాను. నేను 5,000 సంవత్సరాల తర్వాత వచ్చాను. నన్ను మీరు మర్చిపోయారు, కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు. నాకు ఇలా చేసుకోమంటే నిజంగా మనం చేసుకుంటున్నామా చెప్పండి? ఆ 1000 వాణిల్లో ఉన్నాయి చేసుకుంటున్నామా మనం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. సందుకి జ్ఞానస్థానం పెట్టుకోండి అన్నారు బాబా. 31వ తారీఖు 1వ నెల 2014లో చెప్పాడు, నీ చుట్టుపక్కల ఏ గ్రామము కూడా జ్ఞానం తెలియలేదని వంచితం అవితే ఆ పాపం నీదే, చెప్తే నీదే పుణ్యం. ఆ గ్రామంలో ఒక ఈదులో పనికిరాని వాళ్ళ కింద నీకు కనపడినా కూడా వాళ్ళకి పుస్తకం ఇయ్యి, వాళ్ళకి ఆ ఎంబలం కళ్ళకద్దుకున్నా కూడా వాళ్ళ పుణ్యం వస్తుందని చెప్పారు బాబా. మనం చేసాము అది, ఎప్పుడో గొడవ ఎందుకు, ఇప్పుడు చేసాము మనం సంగమయుగంలో. ఎవరు చేశారు? ఆయన చెప్పింది ఎవరు చేశారు? చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు, అటు ఇటు ఉన్న వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే, ఈ స్వర్గస్థాపనలో విశ్వ మహారాజులు ఎవరు చేయాలి? సింపుల్గా చెప్పాలంటే, నా హృదయ సింహాసనంలో ఉన్న వాళ్ళని విశ్వ మహారాజు చేయాలి. నా హృదయం నుంచి దిగిపోయి వాళ్ళ హృదయం చెప్పినట్లు విని, సాంగత్యంలో దోషం చేత వాళ్ళు చెప్పినట్టు విని ఉన్న వాళ్ళని ఏం చేశాడు? స్వర్గంలో వేసాడు. కానీ దాసిగా వేసి దాచుకుంది కదా. మరి ఏం దాచుకుంది? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని తను పాడైపోయింది అక్కడ. ఆత్మ పరమాత్మ చెప్పింది వినలేదు. వాళ్ళని ఒక గ్రేడ్లో వేసాడు బాబా. పరమాత్మ చెప్పిన వాళ్ళు ఒక గ్రేడ్లో వేసాడు. తండ్రి వచ్చారు అని అంగీకరించి పురుషార్థం చేయకుండా ఉన్న వాళ్ళని ప్రజలుగా ఓ గ్రేడ్లో వేసాడే లేదు ఇప్పుడు ఈ సంగమయుగంలో. బాబా ఏమన్నారు? బ్రహ్మ బాబా కంటే మీరు ముందెళ్ళొచ్చు అన్నారు. కానీ ఎవరైనా వెళ్ళారా? ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది, కనీసం సెకండ్లోకైనా రావచ్చు అన్నారు బాబా. ఎవరు వచ్చారు చెప్పండి? అదేవిధంగా సృష్టి ఆదిలో ఫస్ట్ జ్ఞానం చెప్పేటువంటి యుగాన్ని సంగమయుగం అంటారు. అప్పుడు ఈ సౌర కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 700 కోట్లు, సుమారుగా 800 కోట్లు, 780 కోట్లు అంటారు, 800 కోట్లు ఉన్నారు. వాళ్ళు ఆ ఫస్ట్ సంగమయుగంలో ఏ విధంగా అయితే బాబా చెప్పింది ఆచరించిన వాళ్ళు 95% మార్కులు తెచ్చుకున్న వాళ్ళు అష్టరత్నాలు. అలాగే ఫిక్స్ అయిపోయింది డ్రామా. అర్థమైంది ఇప్పుడు? ఫస్ట్ సంగమయుగంలో
ఫిక్స్ అయిపోయిన డ్రామా ఎవరు ఎలా యాక్ట్ చేశారో దాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే 4 యుగాల కొంత విడగదీసి సత్యయుగంలో ఇంతమంది వచ్చారు, త్రేతాయుగంలో ద్వాపర కలియుగాలు ఎలాగ వచ్చారు, వీళ్ళకి జీవనోపాధి ఇవ్వాలి అని ఆయన ఏం చేశాడు అంటే రాజుల కాలంలో ద్వాపర యుగంలో గుర్రాలను ఇచ్చారు రాజులకి వాహనాల కింద. ఏం చేత జనం తక్కువగా ఉన్నారు, చాలు సరిపోతుంది, పర్వాలేదు. అక్కడ ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడ ప్రతిష్టమైనటువంటి రాజులు ఉన్నారు కాబట్టి రాజ్యాలు. కలియుగంలోకి వచ్చేటప్పటికి పైనుంచి ఆత్మలు దిగినాయి కాబట్టి వాళ్ళకి జీవనోపాధి ఇవ్వటం కోసం ఆ సమయంలో ట్రైన్ కనిపెట్టాలని ఎవరికి వచ్చింది? బాబాకు వచ్చింది ఆలోచన. అది ఒక ఆత్మలో ఇన్పుట్ చేస్తారు. అప్పుడు ఆ ఆత్మ ఆ టైంలో వచ్చి అది కనిపెడుతుంది. కాబట్టి కొంతమంది ఏమనుకుంటున్నారు, డ్రామా ఫిక్స్డ్ కాదు, డ్రామాని చేంజ్ చేయొచ్చు అని అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, ఇంత లోతు చెప్పరు ఆయన. అసలు మనకి చెప్పిందే అర్థం అవ్వక పురుషార్థం చేయటం లేనప్పుడు ఎంతో డీపెస్ట్ ఫిలాసఫీ ఎందుకు చెప్తాడు ఆయన? ఇప్పుడు ఈరోజు చూడండి, మీరు ఈరోజు చూడండి, ఈరోజు పొజిషన్ ఏంటి? ఎన్నో వాణిలో చెప్పాడు. ఏమని చెప్పాడు? సందుకి జ్ఞానస్థానం ఉండాలి అని చెప్పారు బాబా. మరి ఉందా సందుకి జ్ఞానస్థానం? ఈరోజు లాక్డౌన్ వచ్చింది, మన ఇంటి దగ్గర పెట్టుకుంటున్నాము మనం, ఒక 3 అడుగుల స్థలం చాలంటున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు, ఒకే రూమ్ ఉంది నీకు, పాపం చాలా బేదవాడువు, రెక్కాడతాం కానీ డొక్కాడదు నీకు, ఈ చేతులు పనిచేస్తేనే కానీ అన్నం నోట్లోకి వెళ్ళదు అని ఆయన రూమ్లో నువ్వు పెట్టుకో పర్వాలేదు, నేను అక్కడ అందులో ఏమి ఉండను, నువ్వు పిలిచినప్పుడు వస్తాను, నీకు ఏకాగ్రత కోసం. అది ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తున్నాం మనం, దేనికి? ఒక లగ్జరీ బస్కి. అది ఇక్కడ ఈ సీట్ ఉంటుంది, ఇక్కడ ఈ సీట్ ఉంటుంది అని చెప్తుంది, కానీ మన ఎదురుగుండా బస్సు లేదు కదా, అక్కడ ఉందా? లేదు. అలాగే బాబా ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేశారు, వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఏమో వాళ్ళ కేటగిరీలో వేసేసాడు, బాబాని ఫాలో అయిన వాళ్ళు ఏమో ఒక కేటగిరీలో వేసాడు, వాళ్ళ మనసు చెప్పి ఎవరో చెప్పకుండా వాళ్ళ మనసు చెప్పిన మతంతో ఉన్న వాళ్ళు ఒక కేటగిరీలో వేసాడు. సాంగత్య దోషంతో బాబా అలా చెప్తాడులే, మనం ఇలా చేయాలని సాంగత్య దోషంలో ఉన్న వాళ్ళు ఒక కేటగిరీలో వేసాడు. వాణిలో చెప్తాడు, ఇదే చెప్తారు బాబా. శ్రీమతం అనేది నేను చెప్పింది, ఎవరు చెప్పింది కూడా మన్మతం అవుతుంది. ఒకసారి ఎవరో చెప్పరు నీకు, నీ మనసే చెప్తుంది, అనేక జన్మల నుంచి జీర్ణించిపోయిన సంస్కారాన్ని బట్టి. అది మన్మతం. పరమతం సాంగత్య దోషం. సాంగత్యం ఎంత దోషం అంటే చాలా ప్రమాదం. బాబా ఏమన్నాడు, పాపం దాంట్లో పాపం ఉన్న చోట నేను ఉన్నన్నారు ఆయన. పాపం అంటే ఎక్కడ ఉంటుంది అన్నాడు బాబా? నేను నాది, నా సెంటరు నాకు ఉండాలి. స్టూడెంట్స్ ఏమో నేను ఇల్లు కట్టించి ఇచ్చాను,
మీరందరూ కూడా బాబాను అడ్డెట్టుకుని మీ అందరు హక్కులు రాసేసుకుంటే ఇక్కడ ఆయన హక్కు ఏమైపోయింది? ఆయన ఏమైపోయాడు అసలు? అదేవిధంగా ఈ డ్రామా ఎలా అయితే ఫిక్స్ అయిందో అక్కడ ఆ ఫస్ట్ సంగమయుగంలోనే డ్రామా ఫిక్స్ అయిపోయింది. అర్థమైందా మీకు? ఇంకా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్లు ఉంటాయి, అడగండి. క్లుప్తంగానే చెప్తాను, ఎక్కువ మీకు బాగా రీసెర్చ్ చేసుకుని మీరు అడగండి. ఎందుకంటే డ్రామాని రకరకాలుగా రకరకాల ఆత్మలు వాడుకుంటున్నారు కాబట్టి కొంతమంది కోరిక ద్వారా సత్యం చెప్పవలసి వస్తుంది. ఇక్కడ బాబా 5000 సంవత్సరాలకే ఎందుకు వస్తాడు ఇక్కడికి? ఫస్ట్ లక్ష్మీనారాయణ వాళ్ళే ఎందుకు అవుతారు? ఇంకొకళ్ళు ఎందుకు అవ్వలేరు? ఫస్ట్ సంగమయుగంలో ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ మీకు ఆన్లైన్లో ఒక లగ్జరీ బస్సును కానీ ఒక ట్రైన్ కానీ బుక్ చేసుకోవాలన్నప్పుడు మనకేమంటుంది? అప్పర్ బర్త్ ఇవ్వండి, లేకపోతే మిడిల్ బర్త్ ఇవ్వండి, మేము పెద్దవాళ్ళం సీనియర్ సిటిజన్ కోటాలో ఇవ్వండి అని కొన్ని అప్లికేషన్ పెట్టుకుంటాం. మనం అప్పుడు ట్రైన్ చూడలేదు కదా. అదేవిధంగా ఫస్ట్ సంగమయుగంలో సృష్టి ఆదిలో ఉన్న ఫస్ట్ సంగమయుగంలో మనం ఈ విధంగానే యాక్ట్ చేసాం కాబట్టి ఈ విధంగా ఫిక్స్ అయిపోయింది డ్రామా. అంచేత ఎట్టి పరిస్థితుల్లో బాబా చెప్తారు, నేను కూడా మార్చలేను డ్రామాని. ఆయన మార్చగలడు, మార్చడు. ఎందుకంటే డ్రామా మారిందనుకోండి, సపోజు ట్రైన్ కనిపెట్టవలసిన సమయంలో ఆ ఆత్మలో రికార్డ్ అయిపోద్ది ట్రైన్ కనిపెట్టాలి అని. ఆ ఆత్మ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కనిపెడుతుంది? అది ఫిక్స్ చేసాడు బాబా ఆయన. సపోజ్ ఆ ఆత్మ బాగా పురుషార్థం చేసేసింది ఈ సంగమయుగంలో అనుకోండి, అప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుంది? వేరే సిస్టంలోకి వెళ్ళిపోద్ది. అక్కడ ఇది చాలా డీప్గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనం కూడా సరిపోము, అంత డీప్ నాలెడ్జ్ ఇది. అంత సత్యమైన వాడు ఆయన, అంత పరమ పవిత్రుడు ఆయన. కన్ను మూసి కన్ను తెరిసే లోపల ఈ సృష్టి తయారైపోయిందని చెప్పారు. ఆ రోజు సరిగ్గా 3 నెలలు అవుతుంది సుమారుగా. నేను బయటకు వచ్చి ఇలాగా కూర్చున్నాను, పక్కన హోటల్ ఉంది, భోజన హోటల్. అక్కడ బయట చైర్స్ వేసి పేపర్ పెడతారు. నేను ఇంకా యోగం చేసి వచ్చేసిన తర్వాత షాపు తుడుతున్నారు, నేను పేపర్ చూస్తున్నప్పటికీ ఆ పేపర్లో ఉంది, ఒక మునీశ్వరుడు గుహలోకి వెళ్ళి ఈ సృష్టి ఎలా తయారైందో అని తపస్సు చేసుకుంటే ఆయనకి ఏమిచ్చారంటే భగవంతుడు సెకండ్లో లక్షవంతులో తయారైపోయిందని. ఇన్ని చెప్పలేదు ఆయనకి, సెకండ్లో లక్షవంతులో తయారైపోయిందండి. సెకండ్ అంటే ఏంటి? గడియారంలో చూడండి, ఒక ముళ్ళు 5 నుంచి 6కి పక్కకి వెళ్తుంది కదా, కన్ను మూసి కన్ను తెరిసేటంత సమయాన్ని సెకండ్ అంటారు. అర్థమవుతుందా? అందుకే బాబా ఎన్నో వాణిలో ఏం చెప్తాడు, చిటికైనా వినాశనం అయిపోద్ది అంటాడు. ఆయన సంకల్పం చేశారనుకోండి, సంకల్పం చేత జన్మ తీసుకుంది ఇది, ఈ 5 తత్వాలు. ఆయన సంకల్పం చేసాడనుకోండి, 5 తత్వాలు ఆటోమేటిక్గా విజృంభించేస్తాయి. అయితే ఆయన కూడా ఆ కంట్రోల్ కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకోలేదు. అది ఎప్పుడైతే మనం తయారైపోతామో మళ్ళీ స్వర్గం వెళ్ళటానికి, అందరికీ జ్ఞానం ఎప్పుడైతే తండ్రి వచ్చాడని పరిస్థితి రూపంలో ఇతర దేశాలు, ఈ పుస్తక రూపంలో ఇండియా తప్పకుండా జరుగుతుంది. మీరు ఎవ్వరు కూడా నమ్మినా నమ్మకపోయినా చాలా త్వరలో జరగవలసింది అది. కాబట్టి బాబా ఏం చెప్పారు? సేవ అంటే ఏంటంటే
ఒక ఆత్మని నాతో జోడించటం సేవ అని చెప్పాడు. అంతేగాని ఆ ఆత్మ ఇచ్చింది మన స్వయం సుఖాల కోసం ఉపయోగించుకోవటం అనేది డిస్సర్వీస్, అది సేవ కాదు. ఆ సేవలో ఉండేటువంటి నీతి నిజాయితీ ఆధారంగా ఒక గ్రూపు, అదే సేవలో స్వార్థంతో ఉండేటువంటి ఆధారంగా ఒక గ్రూపు, అదే సేవలో స్వస్థితి అన్ని ఆధారంగా చేసేదాన్ని బట్టి ఒక గ్రూపు తయారు చేస్తారు బాబా. పోలీస్ వాళ్ళు కావాలి, మిలిటరీ వాళ్ళు కావాలి, ట్రైన్ నడపడానికి డ్రైవర్స్ కావాలి, ప్లేన్ నడపడానికి డ్రైవర్స్ కావాలి. వీళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారు, ఎవ్వరు మారరు. అర్థమైందా మీకు? మీరు ఇప్పుడు నిజంగా మీకు డ్రామా మార్చాలని ఉంటే, మీ పాత్ర పోస్ట్ ముందుకు వెళ్ళాలంటే సెకండ్ కృష్ణుడు గారు రండి. మీరు బాబా లాస్ట్ పాయింట్ చెప్తున్నాడు, ఇంతవరకు చాలు, రేపు ఇంకొంచెం డీప్గా చెప్తాను. ఇప్పుడు మీరు ఒకటే డ్రామా కరెక్ట్ కాదంటున్నారు, డ్రామా ఫిక్స్డ్ కాదంటున్నారు, కొంతమందికి అర్థం కాక కాదంటున్నారు, కొంతమందికి తెలిసి కాదంటున్నారు. మీరు ఒకటే అడుగుతున్నారు ప్రశ్న, బాబా నేను ఇక్కడ కూర్చునేటప్పుడు బాబా అడిగాను, నేనేం చెప్పను బాబా, నాకు చెప్పేసావు చాలు, ఎవరో గొడవ నాకు ఎందుకు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇంక రావు మాతోటి, 5,000 సంవత్సరాల వరకు కనపడవు, నువ్వు ఎక్కడో మాకు సత్యోగంలోనో ఎక్కడో ఇస్తావు, మళ్ళీ మేము దేవతలతోటి పాత్ర అభినయించాలి. నువ్వు లేనటువంటి ఆ పాత్ర పసలేనిదయ్యా, పనికిరందయ్యా. పరమాత్మ లేని పాత్ర పసలేంది, పనికిరాంది. అందుకే నువ్వు చెప్పావు లౌకికం అలౌకికం కూడా చెత్త అని చెప్పావు అని. నేను బాబా దగ్గర ఎందుకు బాబా, ఇంక అయిపోయింది, డ్రామా అయిపోయింది, ఇవన్నీ వాళ్ళెవరికి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయను, వాళ్ళని ఏం మార్చను నేను, ఎవరు ఏదైతే నాకెందుకు, నువ్వు నీతోటి నేను ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ చాలా సహృదయంతో సద్భావంతో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు బాబా. ఎవరైతే డ్రామా ఫిక్స్డ్ కాదనుకున్న వాళ్ళు సెకండ్ కృష్ణుడికి రండి, బాబా మీకు ఇచ్చేస్తాడు. ఏం చేయాలి మీరు నోట్ చేసుకోండి. మీరు సెకండ్ కృష్ణుడిగా రావాలంటే ముందు మీ ఇల్లు అమ్మేయండి. బ్రహ్మబాబా ఏం చేశాడు, వజ్రాల వ్యాపారం మానేసి డబ్బంతా పట్టుకొచ్చాడు. మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే మానేయండి, మీ ఆస్తి అంతా కూడా భగవంతుడికి రాసేయండి. మీ భార్య పిల్లలు వీళ్ళెవరిని కూడా జ్ఞానంలో చెప్పండి, రాకపోతే మీరు అతీతమైపోండి. బ్రహ్మబాబా నిన్నెవరో చెప్తుంటే నాకు గుండెలు ఎంత దహించేసిందో. జోడు తెగిపోతే అంటండి, కుట్టుకుని కూడా జోడు తొడుక్కున్నాడు అంటండి ఆయన. ఒక ఆయన చెప్పారు నాకు, ఎంత గొప్ప అద్భుతమైన భగవంతుడికి ఎంత ముద్ద బిడ్డండి అతను. వజ్రాల వ్యాపారం చేసి కూతురికి పెళ్లి చేసినప్పుడు ముందు ఆవిడికి పెట్టి అన్ని నగలు కింద నడిపించకుండా వస్త్రాలు వేసి నడిపించేటువంటి వాడు, శివబాబా వచ్చిన తర్వాత చిరిగిపోయి జోడు ఊడిపోతే సూది వేసుకుని దబ్బలం వేసుకుని అదే కుడతారు జోడు, అలా కుట్టుకున్నాడంట. మరి నేను చూడలేదు, ఒక ఆయన చెప్పారు. అన్నానన్నయ్య అలా ఉండాలన్నయ్య, మనం దగ్గర టు ప్రిన్స్ అన్నయ్య, ప్రిన్స్ టు ప్రిన్స్ కాదన్నయ్య అని చెప్పారు. మరి ఇప్పుడు మీరు డ్రామా మార్చాలని అంటున్నారు కదా, మీరు మారుస్తాడు ఆయన. నాకు లాస్ట్ ఆయనే చెప్పాడు ఈ క్వశ్చన్, నాకు తెలియదు కూడా. చెప్పు అయితే వాళ్ళందరికీ నువ్వు సెకండ్ కృష్ణుడిగా నేను వాళ్ళని ఇచ్చేస్తాను, ఎవరు వస్తారో రమ్మని, ఆస్తి పూర్తిగా అమ్మేయాలి, శరీరం పట్టుకొచ్చి సేవాదారుగా కూర్చోవాలి. అక్కడ తల్లి తండ్రి కూతురు భార్య బిడ్డలు మనవలో ఎందరు ఎవరైపోతున్నా కూడా సంకల్పంలో కూడా వాళ్ళ మీదకి వెళ్ళకూడదు. మరి రూల్స్ అన్నీ ఇస్తాడు, ఆ రూల్ ప్రకారం మీరు వచ్చేయండి, సెకండ్ కృష్ణుడు అయిపోతారు. కానీ మరి డ్రామా మారిపోద్ది. అప్పుడు రండి చూద్దాం.
అప్పుడు పెడతాడు మీకు పరీక్షలన్నీ, బ్రహ్మబాబా పెట్టిన పరీక్షలన్నీ. ఇక సమయం కూడా ఎంతో లేదు, ఆ తక్కువ సమయంలోనే పెట్టేస్తాడు మీకు పరీక్షలు. మరి నిలబడతానంటే చూడండి, మీరు సెకండ్ కృష్ణుడు అయిపోతారు, కానీ మార్చేస్తాడు ఆయన డ్రామాని. పోనీ 108లోకి రావాలంటే 35 నుంచి 50 మార్కులు తెచ్చుకోండి 3 సబ్జెక్టుల్లో. అన్ని సబ్జెక్టులో సేవ ఉంది, మీ ధనంతో సేవ ఉంది. మీ ధనం ఇవాళ ₹1,00,000 ఉంటే 35,000 నుంచి 50,000 బాబాకి ఇచ్చేయాలి మీరు. 35 నుంచి 50% అంటే ధనం వస్తుంది, శరీరం యొక్క శ్రమ వస్తుంది, మనసు యొక్క ఆనందం వస్తుంది, బాబాతో స్నేహం చేసేటువంటి ఆనందంతో లెక్క వస్తుంది. సంబంధంలో బ్రహ్మబాబా ఏం చేశారు, యశోద గారు చనిపోతే ఎక్కడో ఉంటే ఆయనకి తెలిస్తే బాబా యజ్ఞంలో ధనం తీసి చేసి కంట అక్కడే వారిని దహన కార్యక్రమాలు చేసేయండి అన్నాడు. ఎవరంటారండి ఈ రోజుల్లో? అతనికి అంత పవర్ ఎలాగొచ్చిందండి ఒక్క జన్మలో? ఎవరి వలన వచ్చిందండి అది? ఎక్కడ అడుక్కోలేదు ఆయన. ఎంతోమంది వెళ్ళిపోయారు, ఒకరోజు పిండి లేదు, గంట కొడదామంటే మా అమ్మ గంట కొట్టలేదు, వాళ్ళకి అర్థమై వెళ్ళిపోయారు. మీ ఆస్తులన్నీ అమ్మేసి మీరు సెకండ్ కృష్ణుడు, థర్డ్ కృష్ణుడు, ఫోర్త్ కృష్ణుడు, 8 మంది కాదు 80 మందిని తయారు చేస్తాడు. రండి కమాన్, ఆయన ఫాలో అయిపోండి బ్రహ్మబాబాని. అమ్మేయండి, అన్ని ఆస్తులు అమ్మేయండి, మీరు కట్టించుకున్న బిల్డింగ్లన్నీ కూడా అమ్మేసేయండి. డ్రామాని మార్చేద్దాం, చెప్దాం బాబాతోటి మనందరం కలిసి. ఛాలెంజ్, బాబా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎనభై మందిని కృష్ణులు తయారు చేస్తాడు ఆయన. 5,000 సంవత్సరాలని 10,000 చేసేస్తాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు ఆయన. ఏది మనం ఎంతమంది వస్తారో చూడండి. పరీక్షలు వస్తాయి సోమా, పరీక్షల్లో కూడా నెగ్గాలి. అన్నయ్య వచ్చేస్తాను, నేను అవసరమైతే నేను అన్నీ అమ్మేస్తాను, నేను వచ్చేస్తాను, మధువన్న వచ్చేస్తాను, లేకపోతే ఏదో సేవకి ఉపయోగించేస్తాను అంటాడు. పరీక్షలు కూడా సెట్ అవ్వాలి మీకు, పరీక్షలు కూడా వస్తాయి మీకు. బ్రహ్మబాబాకి ఎన్ని పరీక్షలు వచ్చినాయో అన్ని పరీక్షలు వస్తాయి. 8 మంది ఏంటి అష్టరత్నాలు, 80 మందిని తీసుకొద్దాం, చూసుకోండి. మరి అయితే ఎగ్జాక్ట్గా బ్రహ్మని ఫాలో అయిపోండి అంతే. ఆయన చెప్తున్నాడు, ఒక అన్నయ్య పేర్లు అవి చెప్పకూడదు, కర్ణాటక నుంచి ఫోన్ చేశాడు, చాలా బెస్ట్ బాబా పిల్లోడు అతను. మొన్న కూడా నాకు సన్మానం చేస్తాను 10,000, 20,000, 30,000 ఇమ్మంటే నాకు బాబా ఉండగా నేను సన్మానం చేయించుకొని, బాబా నాకు రోజు అమృతవేళ యోగం చేసుకుంటే బిడ్డ, మధురమైన బిడ్డ అంటున్నాడు, అదే నాకు సన్మానం అన్నాడు ఆయన. ఆయన చెప్పాడు, బ్రహ్మబాబా గురించి నీకు తెలిసే లేదా అన్నయ్య, జోళ్ళు ఎవరో చెప్పారండి ఆయనకి, జోళ్ళు తెగిపోతే ఆ బికారి సమయంలో ఆయన కుట్టుకుని జోడు వాడుకున్నాడంట మహానుభావుడు. ఎవరున్నారండి ఈరోజు అటువంటి వాళ్ళు? రండి, ఛాన్స్ ఉంది. మరి నేను ఉంటాను ఇంకా. బాబాతో చెప్పుకోండి, నాకు కూడా చేయక్కర్లేదు. మీరు బాబాతో చెప్పుకుని బ్రహ్మబాబాలను నేను ఫాలో అయిపోతున్నాను, నేను సెకండ్ కృష్ణుడు అవుతాను, లేకపోతే థర్డ్ కృష్ణుడు అవుతాను. ఒక 80 మంది వచ్చేయండి, 80 మంది కృష్ణులకి తయారు చేస్తారు మిమ్మల్ని. అప్పుడు డ్రామా కరెక్ట్ కాదు, డ్రామా ప్రతి కల్పం కూడా చేంజ్ అవుద్ది. అర్థమైందా? కాబట్టి బాబా ఒక విషయం చెప్పాడు అంటే ఏమన్నాడు ఆయన, డ్రామా చేంజ్ అవ్వదో, ఎవరి తరం కాదు మార్చలేను, నేను కూడా మార్చలేను అని కూడా చెప్పాడు. ఏం చేత అనాదిగా ఫిక్స్ అయిపోయింది ఇక్కడ ఈ సౌర కుటుంబంలో. రేపు పార్ట్ 2లో చెప్తాను, ఆశ్చర్యపోతారు మీరు. ఇటువంటి అద్భుతమైన తండ్రి
నా దగ్గరికి వచ్చి చదువు చెప్తున్నాడా? నేను ముసలి మాతనైపోయాను, నాకు కీళ్ళన్నీ వంగిపోయి, భర్తకి పిల్లలకి వీళ్ళందరికీ వండి పెట్టి కళ్ళు కనపడని సమయంలో, జ్ఞానము ఏమో అర్థం చేసుకోలేని సమయంలో భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడా? ఈశ్వరుడు యూనివర్సిటీలో వయసు భేదం లేదా, లింగ భేదం లేదా, కుల భేదం లేదా, స్త్రీ పురుష భేదం కూడా లేదా అని మీరు ఊరికి ఉప్పొంగిపోవాలి మీ మనసు. మరి ఆయన ఫోన్ చేస్తే బెగ్గర్ స్టేజ్లో ఎంతమంది డబ్బు వచ్చేస్తుంది? మీరు నిన్న నెట్లో చూసారా? ఒక మాస్టర్ పాపం ఆయనకి ఏదో ఒక కార్పొరేట్ దాంట్లో తీసేశారు ఆయన, ఏదో ఒక టార్గెట్ రీచ్ అవ్వకపోతే. అంటిపళ్ళు అమ్ముకుంటున్నాడు ఆయన ఒక బండి వేసుకుని. అంతకుముందు చదువుకున్న పిల్లలు 85,000 ఎంతో ఆయనకి పోగు చేసి ఇచ్చారు. ఆయనకి ఇంకా పిల్లలకి ఎవరికి ఒంట్లో బాగోకపోతే 3 లక్షలు ఖర్చు పెట్టాడంట, అప్పులో ఉన్నాడంట. ఎంత గొప్ప మహానాత్మలు ఉన్నారండి ఇక్కడ. డబ్బుని పనికిరాందిగా చూసేవాళ్ళు, అసలు పరివారం అక్కర్లేదు, నాకు పరమాత్మే కావాలన్న వాడు ఎవరున్నారు చెప్పండి? ఆ మాస్టర్ అన్నారు, ఇంత గుణవంతులు ఉన్నారా? ఎంత ఆనందపడిపోయాడు. 85,000 రూపాయలు కట్టలు పట్టుకొచ్చి, మా మాస్టర్ ఎలా అయిపోయాడు, మంచి మాస్టరు, టార్గెట్ రీచ్ అవ్వలేకపోయారు కాబట్టి కార్పొరేట్లో తీసేశారు, అంటిపళ్ళు అమ్ముకుంటున్నాడు. ఆ పిల్లోడికి ఎవరికి ఒంట్లో పోకపోతే 3 లక్షలు ఖర్చు అయిందంట, అప్పు వడ్డీలు కట్టుకోవాలని అంటిపళ్ళు అమ్ముకుంటున్నాడంటే ఎంత దేనం అయిపోయిందండి ప్రపంచం. కాబట్టి బాబాతో చెప్పుకుని, డ్రామాను మార్చండి బాబా, నేను బ్రహ్మబాబాలాగా నేను వచ్చేస్తున్నానని ఆయనకు అప్లికేషన్ పెట్టుకోండి. అర్థమైందా డ్రామా? కల్పపూర్వం కూడా ఇదే చెప్పించారు బాబా, ఇప్పుడు ఇదే చెప్పించారు, భవిష్యత్తులో కూడా అదే చెప్పిస్తాడు. చెప్పండి బాబాకి చెప్పండి మీరు. నేను సెకండ్ కృష్ణుడి కింద ఎవరున్నారో నాకు తెలియదు, ఇప్పుడు నీకు తెలుసు అని నేను ఆ సీటు పక్కెట్టేసి నన్ను చేయని చెప్పి ఫాలో అయిపోయింది బ్రహ్మబాబాని. పరీక్షలు వస్తాయి సోమా, అది కూడా సిద్ధం అవ్వాలి సోమా. అంత సమయం ఉండదు సోమా. అది సంవత్సరాల తరపడి ఉంటే ఇది రోజుల్లో మీకు పరీక్షలు వచ్చేస్తాయి. పరీక్షలు కూడా సిద్ధం అవ్వాలి. మళ్ళీ అదేంటన్నయ్య నేను ఎలా ఉంటుంది అనుకోలేదు, నువ్వు చెప్పావు కదా 35 నుంచి 50% అనేది అన్నీ చేసేసాను అని. కాబట్టి ప్రతి పరీక్షలో ఏం చెప్పాడు అక్కడ బాబా, మీకు ప్రారంభ జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాలో నేను చూడను. ప్రతి విఘ్నంలో శ్రీమత ఆధారంగా ఆ విఘ్నాన్ని ఎంత తక్కువ సమయంలో దాటిందో దాన్ని బట్టి ప్రారంభ జీవితం ఉంటుంది అన్నాడు. చాలు కదా, అర్థమైంది కదా. ఆయనతోటి యోగం చేసుకోండి, మీ ఇల్లుని శివాలయం చేసుకోండి, మీ మనసుని మందిరం చేసుకోండి, మీ పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి నాన్న తండ్రి ఇలా చెప్పాడు ఒక్క వాక్యం మనసుతో చెప్పండి. వాళ్ళని ఏదో ఒక రూపంలో ధనంలో కూడా ఒక డిబ్బీ పెట్టి అందులో సహయోగం చేయించండి. వాళ్ళ జీవితాలు ఆ సముద్రుడైన తండ్రి యొక్క భాగ్యం నుండి భాగ్యం పంచే బాధ్యత పెట్టుకోండి. అంతేగాని ఎదుగుతున్న వాళ్ళని ఇంకా ఎదగనివ్వటం కాదండి. ఎదగకుండా చితికిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. ఎదిగే వాళ్ళ కోసం మీకెందుకు? ఎంత ఎదగాలో ఎదగనిచ్చాడు బాబా. అర్థమైందా? ఈరోజు న్యూస్లో చెప్తున్నారు, ప్రపంచం మొత్తంలో 100 కోట్లు చాలా భేద స్థితిలో ఉన్నారటండి. వాళ్ళకి ఆహారం కూడా సప్లా లేనంత స్థితిలో ఉన్నారని చెప్తున్నారు. 100 కోట్లు భగవంతుడి పిల్లలు పొట్టల్లో ఫుడ్ పడకపోతే 3 రోజుల్లో 4 రోజుల్లో చనిపోతారే. అటువంటి వాళ్ళ గురించి ఆలోచించట్లేదు మనం.
మనం ఆలోచిస్తున్నాం అటువంటి వాళ్ళ గురించి. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాన్న నీకు ఆకలేస్తుందా, బాబా అనుకో, ఏదో రూపంలో వచ్చి నీకు భోజనం పెడతాడు. వివేకానందుడికి ఎలాగైతే పెట్టాడో ఆ ట్రైన్ దగ్గర, అలాగా మంచి కథలు చెప్పి వాళ్ళని పావనం చేయవలసింది మనం గొప్పలు చెప్పుకుని ఉన్న పుణ్యాన్ని కూడా సమాప్తి చేసుకుంటున్నాం. అర్థమైందా? మరి బాబాకి చెప్పి, మరి ఎంతమంది వస్తారో బాబాకి చెప్పుకుని చేసుకోండి. లేదు అన్నయ్య ఇది కరెక్ట్, బాబా చెప్పింది, నీకు అనుభవం చేసింది కరెక్టు, మాకు కూడా అనుభవం అయింది, మాకు ఇంకా డౌట్ లేదు అనుకున్న వాళ్ళు చక్కటి పురుషార్థం చేసుకోండి. ఓన్లీ 1 year ఉందంటే మీరు ధనం ఉపయోగించినా తను ఉపయోగించినా, ధనం ఎక్కడ ఉపయోగించాలి తెలిసినా ఎదిగిపోయిన వాళ్ళ దగ్గర కాదు, కుదేలైపోయిన వాళ్ళ దగ్గర ఉపయోగించండి. అప్పుడు మీ భగవంతుడు నీ ముందు నడుస్తాడు. నీకు అతని కిరణాలు ఒక వస్త్రం కింద వేస్తాడు. ఆ కిరణాల మీద నడుస్తావు నువ్వు, భగవంతుడి కిరణాల మీద నువ్వు పరిస్థితిగా నడుస్తావు. ఎంతమంది అండి భగవంతుడి మధువంలో వచ్చేడా తెలియక ఎంతమంది కుమిలిపోతున్నారో, ఎంతమంది ఏడుస్తున్నారో భగవంతుడి కోసం. తెలుసుకున్న మనం దేనికోసం కుమిలిపోతున్నాం? ధనం కోసం కుమిలిపోతున్నాం, జనం కోసం కుమిలిపోతున్నాం, సాధనాల కోసం కుమిలిపోతున్నాం. మనం ఇంకా రావట్లేదని ఇప్పుడు కుమిలిపోతున్నాం మనం చేసినా కానీ. అంచేత తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోండి. అటువంటి తండ్రి ధర్మరాజు అవ్వకుండా మీరు ధర్మంగా ఉండండి. అందరం ధర్మంగా ఉందాం. ఓం శాంతి.